కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఎప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో నర్సీపట్నంకి పెద్ద టౌన్ అవుద్ది. చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కడీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు. కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరమైన పదం పోయిన ఒప్పుకోవడానికి తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు. ఇలా చెప్తాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. మీ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం. నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదని చెప్పారు. నాకు ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తారు పక్కనే. నేనేమన్నా అంటే ఇటుపక్క కట్టమన్నాను. ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటుపక్క ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను. అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అలాగుతాయి కదా. మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారండి? రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రులు కాయరండి, అది గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తారో అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందండి? అంటే ఇమీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు. స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ అయితే దేనికంటే ఇస్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కూడా అడిగేది ఏంటంటే, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి. ఏది నా ఆస్తి పోతున్నా నేను బాధపడుతున్నాను. ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు. ప్రజలు కూడా ఎన్నో జరుగుతున్నప్పుడు సహకరించాలి, జరగకుండా చూసుకోవాలా. అంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి. కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఎప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో నర్సీపట్నంకి పెద్ద టౌన్ అవుద్ది. చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కడీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు. కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరమైన పదం పోయిన ఒప్పుకోవడానికి తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు. ఇలా చెప్తాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. మీ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం. నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదని చెప్పారు. నాకు ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తారు పక్కనే. నేనేమన్నా అంటే ఇటుపక్క కట్టమన్నాను. ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటుపక్క ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను. అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అలాగుతాయి కదా. మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారండి? రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రులు కాయరండి, అది గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తారో అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందండి? అంటే ఇమీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు. స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ అయితే దేనికంటే ఇస్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కూడా అడిగేది ఏంటంటే, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి. ఏది నా ఆస్తి పోతున్నా నేను బాధపడుతున్నాను. ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు. ప్రజలు కూడా ఎన్నో జరుగుతున్నప్పుడు సహకరించాలి, జరగకుండా చూసుకోవాలా. అంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి.